వెల్కమ్ బ్యాక్ గైస్. సో మన నాయకులు నెక్స్ట్ వీడియోకి స్వాగతం. సో ఇప్పుడు ఆ, మనం లోక్సభ మరియు అసెంబ్లీలో ఒక్కొక్క ఆ, నియోజకవర్గం అవ్వచ్చు వాటి గురించి అందులో ఉన్న మన నాయకుల గురించి పోటీ చేసిన వ్యక్తుల యొక్క ఆస్తుల వివరాలు వాళ్ళు ఏం ప్రకటించారన్నది ఒకసారి చూద్దాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కదా, వాళ్ళ ఆస్తులు మాత్రం వాళ్ళ ఆస్తులు ఎంత ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవన్నీ మనం చూసుకొచ్చిన తర్వాత సో ఉన్నాయి చూద్దాం. సో లోక్సభ 2019 ఎలక్షన్స్లో విన్నర్ అయిన వాళ్ళు ఎవరో చూసాం. నిన్న నారాయణ స్వామి బీజేపీ తరపున చిత్రదుర్గాల అనే కాన్స్టిట్యుయెన్సీలో ఆయన ఆస్తుల గురించి మనం ఉన్నాం. నెక్స్ట్ డిఎంకే పార్టీ నీలగిరీస్ అని చెప్పి ఆ కాన్స్టిట్యుయెన్సీ తరపున ఈయన వచ్చారని, ఈయన పేరు రాజా. డిఎంకే పార్టీ తరపున పోటీ చేశారు. ఈయన వయసు 55 సంవత్సరాలు. ఈయన గ్రాడ్యుయేట్ అండి, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్. ఈయన ఒక అడ్వకేట్. సో ఈయన ఆస్తులు వచ్చేటప్పటికి 4,95,91,024 4 కోట్ల పైమాటే మొత్తం ఆస్తులు ఉంటే, మూవబుల్ వచ్చి 4 కోట్లు, ఇమ్మూవబుల్ 59 లక్షలు, లయబిలిటీస్ 14 లక్షలు, అంటే దాదాపుగా 14 లక్షల అప్పులు ఉన్నట్టు. సో ఆస్తి గట్టిగానే ఉన్నట్టు. 4 కోట్లు అంటే పర్వాలేదు, అది బీభత్సం కాదు. సో నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేటప్పటికి 6 కేసులు ఉన్నాయి, అందులో సీరియస్ ఛార్జెస్ 4. సో క్రైమోమీటర్లో ఈయన ఆల్రెడీ రెడ్ మార్క్లో చూపించారు. సో సీరియస్ ఛార్జెస్ అంటే మనం ఆలోచించుకోవాలి, ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడమా కాదా అంటే. సో దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాను కూడా తర్వాత మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఎందుకు ఈ క్రైమ్లో ఉన్న వాళ్ళని మనం తీసుకోకూడదు, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం ఎందుకు మంచిది అందే. అలా అని చెప్పి ఎస్టాబ్లిష్డ్ పార్టీలోంచే కాదు, అన్ని చోట్ల నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మన నీలగిరీస్ కాన్స్టిట్యుయెన్సీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. GHIJKMLN, ఇదిగోండి నీలగిరి కాన్స్టిట్యుయెన్సీ, క్షమించండి. సో నీలగిరీస్ లోక్సభ 2019లో రాజా గారు 4 కోట్లతో ఉన్నారు. తర్వాత AIADMK త్యాగరాజన్ అని చెప్పి ఈయన పోటీ చేశారు. ఈయన 59 సంవత్సరాల వయసు. సో ఈయన ఒక గ్రాడ్యుయేట్, రియల్ ఎస్టేట్ అండ్ లియజాన్ వర్క్. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం, తర్వాత లియజాన్ వర్క్ అది చేస్తారని చెప్పారు. లియజాన్ అంటే మనకు తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అర్థమవుతుంది కదా. అదే ఈయన ఆస్తులు వచ్చి ₹1,00,00,000 పైమాట, 1,24,67,318 ఎగ్జాక్ట్గా ఆయన అఫిడవిట్లో ఇచ్చింది. సో అప్పులు లేవు, ఆస్తులు ఉన్నాయి, మూవబుల్ మనం చూస్తాం. కేసెస్ లేవండి ఈయన పేరు మీద. సో ప్రజలు ఈయన కాక కేసులు ఉన్న ఆయన్ని ఎన్నుకున్నారంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉండి ఉంటుంది. సో అరుముఖం ఇండిపెండెంట్గా పోటీ చేశారు అరుముఖం గారు. సో ఈయన 43 సంవత్సరాల వయసు. ఈయన చదువుకోలేదు, ప్రొఫెషన్ అయితే ఏమీ తెలియదు. ఈయన 44,000 రూపాయలు మొత్తం ఆస్తి ఉంది. ఈయన మీద కేసులు ఉన్నాయండి, 3 కేసులు ఉన్నాయి, అందులో 2 సీరియస్ ఛార్జెస్. సో ఇలాంటి వాళ్ళు మనం ఎన్నుకోవడం మంచిది కాదు. నెక్స్ట్ ఈయన కూడా ఉన్నారు. తర్వాత అశోక్ కుమార్ ఆర్ బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేశారండి. ఈయన వయసు 48 సంవత్సరాలు, 10వ తరగతి చదువుకున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దాదాపుగా 18 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. పెద్ద కాదు, కేసులు ఏమీ లేవు, మంచిదే. నాగరాజన్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో 36 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, ఫోటోగ్రాఫరు, 74,000 వరకు ఆస్తులు ఉన్నాయి, 1,88,995 రూపాయల వరకు అప్పులు ఉన్నాయి. మీకు ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ. ఒక కేసు ఉందండి, సీరియస్ కేసు కాదు కానీ కేసు అయితే మీద రన్ అవుతుంది. ఫోటోగ్రాఫర్ మరి కూడా. రాజా ఇండిపెండెంట్ అండి, 51 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, ఆటో డ్రైవరు, 11 లక్షల ఆస్తులు ఉన్నాయి. పర్వాలేదు, 11 లక్షలు అంటే పెద్ద ఇంకా ఉండాల్సినవి. తర్వాత రాజారత్నం ఇండిపెండెంట్ అనమాట అండి. ఈయన 8వ తరగతి చదువుకున్నారు. ఈయన 55 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి, బిజినెస్ చేసుకుంటారు, 46 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, 11 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ చూపిస్తున్నారు, కేసులు లేవు. సో ఈయన పర్వాలేదు, మరి ఆయన ఎందుకు తీసుకోలే తెలియదు. రామస్వామి, ఈయన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశారు, 66 సంవత్సరాల వయసు. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈయన రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్, 5 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయన్న. గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి అర్థం చేసుకోవచ్చు 5 కోట్లు ఎలా వస్తాయండి. సో గవర్నమెంట్ సర్వెంట్స్కి పర్లేదు, అది సేవ్ చేసుకుంటే బాగానే వస్తాయి 5 కోట్లు, పెద్ద ఇంకా. సో ఇందులో సేవ్ చేశారన్నదే తెలుస్తుంది.
పర్వాలేదు, ఆస్తులు బాగానే ఉన్నాయి. తర్వాత సుబ్రమణి గారు అని చెప్పి ఈయన ఐదో చదువుకున్నారు, అగ్రికల్చర్. ఇంకా 14 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. ఒక 3 లక్షలు అప్పు ఉంది, కేసులు లేవు. సో మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీకి దాదాపుగా చాలా తక్కువ మంది పోజేశారు. అసలు నీలగిరీస్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే దానికి మనం క్రోమ్లోకి వెళ్ళాలి, యూట్యూబ్లో కాదు. సరే, దీని ద్వారా వెళ్దాం, క్షమించండి. ఏదైనా సరే మన గూగులే కదా మనకి. పొద్దున్న అంబానీ గారి గురించి అనుకోకుండా ట్రై చేశాను నేను. ఏంటిది ఇలా వస్తుందా? సరే, కొత్త తీసుకున్నాం. రోడాల్ఫ్ వేగి గురించా? ఓకే, ఇప్పుడు మనం చూద్దామండి. నీలగిరి నీలగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. సో దీని గురించి వచ్చిందండి. ప్రస్తుతం డిఎంకేలో ఉన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ చూడండి, భవానీ సాగర్, తర్వాత ఉదకమండలం, గూడలూరు, కొన్నూరు, తర్వాత మెట్టుపాలయం, అవనాశి. సో ఇవి ఉన్నాయి. 2019 ఎలక్షన్స్ దాదాపుగా 10,03,068 మంది ఓటర్లు ఉన్నారండి ఈ ఒక్క నీలగిరి కాన్స్టిట్యుయెన్సీలో. సో దాని ప్రస్తుతానికి గెలిచింది మనకి ఏ రాజా గారు. 10 లక్షల మంది ఓటర్ల జీవితం ఈ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ద్వారా నిర్ణయించబడింది. సో దాని ప్రకారం ఎవరిని ఎన్నుకున్నారంటే నీలగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఏ రాజా గారు. సో ఆయన ఆస్తులు, ఆయనకి మీద పడ్డ ఛార్జెస్ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆబ్వియస్గా మనకు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో 4 కోట్లు అంటే అదే అంతకు ముందర మనం కొంతమంది చూసాం. 116 కోట్లు ఎమ్మెల్యే కొన్న చూసాం. 4 కోట్లు పర్వాలేదు, కానీ మనకు ఆపర్చునిటీస్ లేవు. వేరే వాళ్ళు ఎవరు లేరండి. పోటీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ప్రజలకు వెళ్ళి ఎలా చేరువగలిగిపోయారు. అది వాళ్ళ తప్పంలో, వాళ్ళ బ్యాడ్ లక్. అది ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటే బాగుండేది. సో అది వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఎంతవరకు అంటే వాళ్ళ పేర్లు అయితే ప్రకటించిన వరకు చేయాలి, అంతకుమించి వాళ్ళు చేయకూడదు. సో నేనేమనుకుంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ కనుక ఇలా పోటీ చేసేటప్పుడు ఆ వ్యక్తులు ఎవరు పోటీ చేస్తున్నారు ప్రజలకి 24/7 తెలిసేలా ఏదన్నా ఒక వెబ్ పోర్టల్లో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించింది పెట్టగలిగితే మేబీ ఎడ్యుకేటెడ్ కెన్ గెట్ సమ్ ఐడియా. అట్లాగా టెక్నాలజీని వాడుతున్నాం కాబట్టి, అందరికీ ఆధార్ కార్డులు అవన్నీ ఉన్నాయి కాబట్టి, somehow we can use the technology to integrate the technology into ఓటింగ్ సిస్టంలో తీసుకురాగలిగితే అందరూ క్యూలోనే నుంచుని వేయాల్సిన అవసరం లేకుండా అందరూ ఓటింగ్ని వాళ్ళ ఫోన్ నుంచి వేసేలాగా, అయితే దానికంటూ స్పెసిఫిక్గా ఒక కీని రిలీజ్ చేసి సో ఆ కీ ద్వారా వేసేలాగా ఇలాంటి సిస్టమ్స్ ఏమైనా తీసుకురాగలిగితే మేబీ కొంతలో కొంత ఓటింగ్ శాతం పెంచొచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. సో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయగలిగితే మోర్ వాయిస్ విల్ బి దేర్, అండ్ మోర్ వాయిస్ ఉన్న చోట బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఏమవుతుందంటే చాలామంది ఎక్కువ మంది ఏంటంటే డబ్బుకో దేనికో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేయడం వల్ల అసలు ఒరిజినల్గా మన దేశంలో జరుగుతున్న ఓటింగ్ శాతం చాలా తక్కువ. స్టిల్ 25% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు ఓట్ ఫర్ ద కంట్రీ. సో వాళ్ళని ఎలాగైనా సరే ఇండ్యూస్ చేయాలి. ఓటు కంపల్సరీగా అందరూ వేసేలా ప్రోత్సహించాలి, నిర్బంధించడం కూడా చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్, దే ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ ఏ ఛాన్స్ టు ఎలెక్ట్ ఎ గుడ్ లీడర్. ఇదొక చాయిస్ ఇవ్వాలి కదా, అట్లీస్ట్ నోటాకి వేసినా పర్వాలేదు.
బట్ అట్లీస్ట్ వాళ్ళని ఓటేసేలా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ అ కంపల్సరీ డ్యూటీగా ఫీల్ అవుతుంది. కంపల్సరీ డ్యూటీ కాదని ఫీల్ అవుతుంది. ఒక ఆబ్లిగేటరీ బిజినెస్గా చేయగలిగితే మేబీ విల్ హ్యావ్ మోర్ వాయిస్ అండ్ పీపుల్ని ఇంకా బాగా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటివరకు చూసిన వాళ్ళు అందరికీ కోట్ల కొద్దీ ఆస్తులే ఉన్నాయి. చదువుకోలేదంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు లేరు, పోటీ చేసే వాళ్ళు 10వ తరగతి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే మన ఎడ్యుకేషన్ కూడా బాగుంది. సమస్య ఏంటంటే ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళే పోటీ చేయగలుగుతున్నారు, కానీ సామాన్యులు పోటీ చేయట్లేదేమో నేను అనుకున్నాను ఇప్పటివరకు. సామాన్యులు పోటీ చేసినాను యాక్చువల్గా చేస్తున్నారు కొంతమంది, బట్ అన్ఫార్చునేట్లీ మేబీ ప్రజలకి వాళ్ళు చేరువ కాకపోవడం, ఆపర్చునిటీ లేకపోవడం అనేదే బహుశా ప్రాబ్లం. 3 కాన్స్టిట్యుయెన్సీస్ చూసేసరికి నాకు అర్థమైంది, అరే చాలా డిఫరెన్స్ ఉంది, అందరూ చేస్తున్నారు, కానీ ప్రజలకి వీళ్ళని తెలుసుకునే అవకాశం లేకపోవడం ఒకటి. వాళ్ళకు కూడా బహుశా ఇప్పుడు చూస్తున్నాం, ఒక మామూలు వ్యక్తి 44,000 75,000 ఆస్తున్న వ్యక్తి ఎంత మాత్రం తనను ప్రమోట్ చేసుకోగలడం కుదరదు. సో కొత్త పద్ధతులను ఆలోచించాలి, ఇంటర్నెట్ను వాడడం కానీ ఇలాంటివి చేయాలి. ఐ డోంట్ థింక్ అందరూ అది చేయలేరు, బట్ రీచ్ కనుక పెంచుకుని చేయగలిగితే మేబీ ఇట్ విల్ హెల్ప్ అస్. సో అట్లాగే ఒక ప్రొఫైల్ లాంటిది సెట్ చేయాలి. సో ఇలాంటివి చేస్తే బాగుంటుంది. 34 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు మరో 34 రూపాయలు ఖర్చు పెట్టి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ తరపున ఒక డీటెయిల్డ్ షీట్ని ప్రొవైడ్ చేయగలిగి సామాన్యులు కూడా చదువుకునేలాగా మనం చేయగలిగితే ప్రజలకి ఎంతో కొంత అర్థమవుతుంది. అట్లాగే మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మన పర్సనల్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటామో అట్లాగే నాయకులు కూడా ఒక పర్సనల్ ఇంట్రడక్షన్ ఇచ్చుకునేలాగా వీడియో ఉండడం, సో వాళ్ళ ఆలోచనని వాళ్ళ ప్రతిబింబాన్ని అందులో పెట్టగలిగేలా చేయడం. ఒక సోషల్ మీడియా ఎందుకు మనం తయారు చేయకూడదు? ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎన్నికల కమిషనర్ అండర్లో జరిగే ఈ యాప్ను వాడుకుని వాళ్ళ ప్రమోషన్ అంతా గవర్నమెంట్ నుంచే జరిగేలా చేయడం. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ఐడియాస్ని ప్రజలతో డైరెక్ట్గా పంచుకునే అవకాశం ఉంటుంది. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటుంది. వై కాంట్ వి యూజ్ ద సేమ్ టెక్నాలజీ టు ఇంటిగ్రేట్ ద పీపుల్ ఇంటూ మోర్ ఎలక్షన్ సిస్టంలోకి ఎందుకు ఇంటిగ్రేట్ చేయకూడదు? ఇలాంటి ఆలోచన ఎందుకు కలగడం లేదో తెలియదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, మోర్ పీపుల్ కెన్ జాయిన్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ అండ్ యూ మైట్ గెట్ గుడ్ లీడర్స్. ఇప్పుడున్న 3 కాన్స్టిట్యుయెన్సీ చూసినప్పుడే యూఆర్ గెటింగ్, నాకు అర్థమవుతుంది ఏంటంటే some people are actually trying to come into the parliament constituency, but the people are not aware of the people who are actually trying for the member of parliamentary seat కోసం ట్రై చేస్తున్న వివరాలు మనకు తెలియదు. సో వాళ్ళు కొంత ఎఫర్ట్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాళ్ళని బ్యాలెన్స్ చేస్తే వాళ్ళకి కాస్తంత ప్రమోషన్ చేస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నాను. దానికి సంబంధించి ఏదన్నా బ్యాలెన్సింగ్, ఒక పార్టీ స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ లభించేది వేరు, వాళ్ళకంతా వెనకాల నుంచి తెలియకుండా కొంత సపోర్ట్ లభిస్తుంది. కాంగ్రెస్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్తో వీళ్ళు పోటీ పడలేదు. సో ఆ పోటీని మిటిగేట్ చేయగలిగితే మేబీ కొంచెం బెటర్ అవుతుందేమో. కొద్దిగా చదువుతుంటేనే ఇంత తెలుస్తుంది, ఇంకా మిగతా చదివితే ఎంత తెలుస్తుందో తెలియదు. సో మేబీ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో మాత్రమే చెప్పగలం, బట్ ఎగ్జిక్యూషన్ వైజ్గా అందులో ఉండే లోపాలు ఏంటో మనకు తెలియదు. సరే, ఇప్పుడు వరకు ఇది చదివాం. నెక్స్ట్ రాజ్యసభలోకి వెళదామండి. రాజ్యసభలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇంకా లోక్సభ 14 ఇవన్నీ ఉన్నాయి, మనకి అన్నీ తెలియవు. నిజానికి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు పడుతుంది. సరే, రాజ్యసభలో మన అబ్దుల్ కరీం గారిది అయింది. ఇప్పుడు IMUL అబ్దుల్ వహాబ్ అని చెప్పి IMUL అనే పార్టీ తరపున ఈయన ఉన్నారండి. దాని గురించి ఈయన ఏజ్ వచ్చి 70 సంవత్సరాలు, ఎడ్యుకేషన్ 12వ తరగతి చదువుకుని 2 బిజినెస్, ఈయన ఆస్తి 242 కోట్లు. సో 14 కోట్ల రూపాయల అప్పులున్నాయి, కేసులు. సరే, రాజ్యసభ మెంబరు అబ్దుల్ వహాబ్ IMUL చూద్దామండి. కొంచెం ఇబ్బందిగానే ఉంది. అబ్దుల్ వహాబ్ ఇస్ అ బిజినెస్ మ్యాన్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్. సో అబ్దుల్ వహాబ్ గారు ఎలా ఉంటారో చూద్దాం. ఇదండి
అబ్దుల్ వహాబ్ గారు ఈయన బిజినెస్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటీషియన్. ఈయన కేరళ స్టేట్ తరపున వస్తున్న వ్యక్తి. రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. సో మనకి స్పౌజ్ వచ్చి యాస్మిన్ వహాబ్ అది ఉంది. సో ఈయన ఫేస్ ఇలా ఉంటుంది. ఎలాగ ఇది చూస్తున్నాం కాబట్టి లోక్సభలో కూడా ఒకసారి చూద్దాం. ఏ రాజా నీలగిరి ఎంపీ గారిని చూద్దాం. ఈయన ఏ రాజా మనకు గుర్తుందా? ఏదో స్కామ్లో కూడా ఈయన ఇరుక్కున్నాడు కదా ఈయన లోక్సభ మెంబర్ కూడా. గుర్తున్నారండి ఈయన ఏ రాజా? 2G స్కామ్. సుప్రీంకోర్టు ఎలాగో తీర్పిచ్చింది కదా ఏ స్కామ్ జరగలేదని. రెండు వేల 2020లో ఆఫీస్ అజ్యూమ్ చేసుకున్నారు. సో అది కూడా జరుగుతుంది. 2004, 2000 ఇప్పుడు కాదు, చాలా ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఏ రాజా గారు అంటే అలా అర్థమైంది కదండి. నీలగిరి తరపున గెలిచిన ఈయన. మీకు కొంత అర్థమై ఉంటుంది. సరే, నెక్స్ట్ చూద్దాం. 242 కోట్ల ఏం బిజినెస్లు చేస్తారు ఈయన. సరే, ఏం చదువుకున్నారు ఈయన? రాజ్యసభలోకి వచ్చిన ఆయన 12వ తరగతి పాస్ అయ్యారు. పెద్దల సభకు 12వ తరగతి పాస్ అయిన ఆయన వెళ్ళాడా? సరే, కొంచెం చదువుకున్నాను పెట్టిన బాగుంది. సరేలే, మనం ఏం చేస్తాం, ప్రజలకు ఇష్టం. సరే, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో విన్నర్స్ లిస్ట్లోకి వెళ్ళి ఇంకొక కాన్స్టిట్యువెన్సీ చూద్దామండి. రాజమండ్రి సిటీ కాన్స్టిట్యువెన్సీ టీడీపీ గెలిచిందండి. ఆదిరెడ్డి భవానీ గారు. సో 34 సంవత్సరాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్, హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ వస్తుందట, ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కమిషన్, అలాగే బ్యాంక్స్ నుంచి ఇంట్రెస్ట్, వీటి ద్వారా తన ఆదాయాన్ని ఈయన సంపాదించుకోవడం జరుగుతుంది. 48 కోట్ల రూపాయల ఆస్తి, 8 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. కేసులు. సరే, నేను ఒకసారి చూద్దామండి. ఆదిరెడ్డి భవానీ. మైనేత ఇన్ఫోలో ఆదిరెడ్డి భవానీ గారి గురించి వివరాలు కూడా ఉన్నాయి. రాజమండ్రి, ఇదిగోండి ఇంటర్నెట్లో కూడా వస్తుంది. క్రమోమీటర్ 0 అది ఆల్రెడీ ఉంది. 48 కోట్ల ఆస్తులు, 8 కోట్ల అప్పులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సి ఫ్రమ్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఐఐఎల్ఎం యూనివర్సిటీ, న్యూఢిల్లీ. ఈయన ఎంఎస్సి చేశారు, మంచిగా చదువుకున్నారే. సో ప్రాబ్లం లేదు కదండి. సో ఇదిగోండి ఆయన ఎంతెంత ఇన్కమ్ ఉంది దాని గురించి డీటెయిల్స్ వస్తున్నాయి. క్రిమినల్ కేసెస్ లేవు. సో సెల్ఫ్ ఎంత, వాల్యూ, స్పౌజ్ అంటే భార్యకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయి దీనికన్నా. పర్వాలేదు. సో ఈయన ఆస్తులు చూసుకోవాలనుకుంటే మీకు లింక్ కూడా ఉంది, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. ఇంకా చాలా చాలా పోస్టులు ఉన్నాయి, మనకు అనవసరం. సో ఇంత ఇన్ఫర్మేషన్ అయితే స్పౌజ్ గురించి ఉంది. స్పౌజ్ కూడా వీరిద్దరు టీడీపీ పార్టీలోనే ఉన్నట్టున్నారు. సరే, ఏదేమైనా ఇక్కడ ఈయన ఉన్నారు, ఈయన ఎమ్మెల్యే. సో నెక్స్ట్ చూద్దామండి. గట్టిగానే ఆస్తులు ఉన్నాయి, టైం లేదు. సో క్రైమోమీటర్లో ఇంకా కేసెస్ లేవు. సో థింగ్ ఓకే, వెల్ అండ్ గుడ్. మంచి పర్సన్. ఆస్తులు అయితే ఉన్నాయి గట్టిగా, అది ఉంది, అది తప్పు కాదు. సో ఇప్పుడు మనం క్యాండిడేట్ లిస్ట్ చూద్దాం. రాజమండ్రి సిటీకి సంబంధించి పోటీ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. 6 కాబట్టి వీ హ్యావ్ టు గో.
క్యూఆర్ క్యూ ఉండదు. రాజమండ్రి సిటీకి ఆదిరెడ్డి భవానీ గారు. సో ఆయనతో పాటు వైసీపీ తరపున ఎవరంటే రౌతు సూర్యప్రకాష్ రావు గారు పోటీ చేశారు. ఈయన చాలా ఫేమస్. 61 సంవత్సరాలు. ఈయన ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్, ల్యాండ్ లార్డ్. 20 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 4 కోట్లు అప్పులు ఉన్నాయి. కేసెస్ లేవు. మిగతాయి మనకు కొంత తెలిసిందే. రౌతు సూర్యప్రకాష్ రావు గారి గురించి బహుశా రాజమండ్రి ప్రజలకు తెలియనిది ఏమీ లేదు. ఆయనకు పేరు కూడా నాకు బాగా కొంచెం ఫేమస్. నెక్స్ట్ నేషనల్ కాంగ్రెస్ నుంచి బోడ ఎల్ వెంకట ప్రసన్న. 12వ తరగతి చదివారు. 31 సంవత్సరాలు. 90 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 63 లక్షల అప్పులే ఉన్నాయి. సో క్రైమ్స్లో కూడా అదేం లేదు, కానీ అప్పులు ఎక్కువ ఉన్నాయి. బొమ్ముల శ్రీనివాస మురళి, రూరరావు తత్తు. బీజేపీ తరపున పోటీ చేశారు. 51 సంవత్సరాలు. గ్రాడ్యుయేటే, బిజినెస్ చేస్తున్నారు. 27 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 15 లక్షలు అప్పులు ఉన్నాయి. కేసెస్ లేవు. పిరమిడ్ పార్టీ ఇక్కడ ఉన్నారు. చేకూరి సాయిరాజు గారు. 55 సంవత్సరాలు. గ్రాడ్యుయేట్, బిజినెస్. 20 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 3 లక్షలు అప్పులు ఉన్నాయి. కేసెస్ లేవు. ఈ పిరమిడ్ పార్టీ గురించి నేను ఎప్పుడు వినలేదు. కొండవల్లి సాల్మన్ రాజు గారు. ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఈయనకి 76 లక్షల ఆస్తులు ఉన్నాయి. 63 సంవత్సరాలు. 12వ చదువుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనరు. 18 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. తర్వాత మేడా శ్రీనివాసరావు గారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అని చెప్పి ఒక పార్టీ ఉంది. 50 సంవత్సరాల వయసు ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈయన అడ్వకేటు. 3 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి. 4 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. సో 2 కేసులు, సీరియస్ ఛార్జెస్ రన్ అవుతుంది మేడా శ్రీనివాసరావు గారి పైన. మున్నా మోహన్ రావు చౌదరి. ఇండిపెండెంట్గా పోటీ చేశారండి. ఆయన 64 సంవత్సరాల వయసు అండి. ఈయన 10వ తరగతి చదువుకున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ చిట్ ఫండ్ ఏజెంట్. ఆర్మీలో పనిచేశారు. అట్లాగే చిట్ ఫండ్ ఏజెంట్ అంటే సర్వీస్ మ్యాన్ అంటే బహుశా 40 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 9 లక్షలు మొబైల్ ఉన్నాయి. అప్పులు లేవు. పర్వాలేదు. ఈయన కూడా పోటీ చేశారు. 40 లక్షలు పెద్ద కాదులేండి. నున్నం రామకృష్ణ గారు. 33 సంవత్సరాల వయసు. 10వ తరగతి చదువుకున్నారు. బిజినెస్ చేస్తున్నారు. 82,000 ఆస్తులు. క్రైమ్స్ ఏం లేవు. తర్వాత పులగుర్త దోసల రాజు గారు. ముందడుగు ప్రజా పార్టీ. 47 సంవత్సరాల వయసు. గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్, అడ్వకేట్ అండి. ఈయన 3 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 1,00,000 అప్పులు కూడా, 1,00,000 పైగా అప్పు ఉంది. క్రైమ్స్ లేవు. సో మనకు ఉన్నారు. లేక రాజమండ్రికి సంబంధించి కాన్స్టిట్యువెన్సీలో కూడా ఎంతమంది పోటీ చేశారు. అన్ఫార్చునేట్లీ ఇందులో మనకు బహుశా మర్చిపోయాను, అట్టి సత్యనారాయణ గారా, ఈయన చూడలేదు. సో అట్టి సత్యనారాయణ గారు 51 సంవత్సరాలు. గ్రాడ్యుయేట్. ఒక సినీ థియేటర్ను రన్ చేస్తున్నారు. 15 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. 6 కోట్ల అప్పులు ఉన్నాయి. సీరియస్ ఛార్జెస్ ఏం లేవు. ఓకే. సో ఎంతమంది పోటీ చేస్తే ఇందులో టీడీపీ తరఫున గెలిచారు. సో పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11 మంది వరకు ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తే, సో ఇందులో ఒకరు గెలిచారు టీడీపీ తరఫున. ఈ 11 మందిలో మనకు వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఏదిగా తెలుస్తుంది. మిగతా 6 బహుశా తెలిసే అవకాశం తక్కువ. ఈ తెలియని వాళ్ళు కూడా అవకాశం పెంచేలా చేస్తే బహుశా కొంచెం ఆపర్చునిటీస్ పెరిగితే కనుక మేబీ విల్ హ్యావ్ మోర్ ఆప్షన్స్. ఇంకొకటి ఎలక్షన్ ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ ఆస్తుల గురించి మనకు. ఎందుకంటే అసలు మనం ఎన్నుకునే వాళ్ళు ఆస్తులు ఎలాగున్నాయి ఇండివిజువల్ కానీ, ఇంకా వాళ్ళ కుటుంబాల ఆస్తులు కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది నాకు తెలిసి ఆబ్వియస్గా. ఇప్పుడు రీసెంట్గా మనం ఒకటి చూసాం, ఆదిరెడ్డి భవానీ గారిని. ఆయనకన్నా వాళ్ళ భార్యకి ఆస్తులు ఎక్కువ. సో తప్పేం కదా, ఉండొచ్చు. బట్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తికి సంబంధించి ఎవరైతే ఈ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వచ్చిన వ్యక్తి యొక్క చదువు, అతని ఆస్తిపాస్తులు, అతని అప్పులు, అతని పైన ఉన్న కేసులు, ఇవన్నీ అతని సొసైటీలో అతనికున్న పలుకుబడి,
లేదా అతనికి ఇండివిజువల్గా ఉన్న స్ట్రెస్ని చెప్తాయి. అప్పులు ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఓకేనండి. ఇంటర్నల్ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, అది సహజంగా ఉంటుంది. అట్లాగే స్పౌజెస్ విషయంలో అవ్వచ్చు, సో మిగతావి కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ మనం వేరే చేసుకోవాలి. సో మనల్ని ఎన్నుకునే నాయకుడు ఖచ్చితంగా ఈ మస్ట్ బీ అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, సొసైటీ మీద నాలెడ్జ్ ఉండాలి. అది చదువుకున్నవాడికి కొంత నాలెడ్జ్ ఉంటుంది. సో వాట్ చదువుకున్నవాడికి డిఫరెన్స్ ఎలా చెప్తామంటే, చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది చిన్నప్పటి నుంచి నేర్పించే ప్రయత్నం చేస్తాం మనం. చదువుకున్నవాడు చేయలేడంటే చేస్తారా? సో అది వాళ్ళ జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇప్పుడు చదువులో కూడా ఇదే అనుభవం ద్వారా నేర్చుకోవడం, చేయడం ద్వారా నేర్చుకోవడం అనే కాన్సెప్ట్ని ఎక్కువ వాడుతున్నారు. సో చదువుకున్నవాడికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కోవడం ఎలా అన్నది హీస్ ట్రైన్ టు డూ దట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టడీస్, ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ద స్టడీస్ ఆఫ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈవెన్ ఫర్ ద 12th క్లాస్ ఇట్సెల్ఫ్. మీరు 12వ తరగతి వరకు చదివేటప్పటికి యూ విల్ గెట్ టు నో ఒక ప్రాబ్లం మీ ముందరకు వచ్చింది, దానికి సొల్యూషన్ వెతుక్కోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి. సో అది మనం ఆలోచిస్తాం. ఎయిదర్ బైపీసీ అవ్వచ్చు, ఎంపీసీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో చదువుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చేవాడికి ఏంటంటే, ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ముందర మన దగ్గర ఏముంది, ఎలా వెళ్ళాలి, సొల్యూషన్ ఏంటి, స్టేక్ హోల్డర్స్ ఎవరు, హౌ షుడ్ వీ మిటిగేట్ ద ప్రాబ్లం, ఇలాంటివన్నీ ఆలోచించే ప్రయత్నం చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఆర్గనైజ్డ్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉండదు, బట్ దే ఆల్సో గివ్స్ అ సొల్యూషన్స్. సో కాబట్టి ఒక వ్యక్తి చదువుకున్నాడా చదువుకోలేదా అన్న విషయం పైన కాక, ఆ వ్యక్తిని మనం బేరీ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే అతను ఎన్నుకున్న తర్వాత కాక, మేబీ ఇలా ఎన్నుకోక ముందే కనుక చేయగలిగితే వీ కెన్ గెట్ బెటర్ ఆప్షన్స్. సో లెట్స్ సే టాప్ ఎండ్లో ఉన్న రాజకీయ పార్టీలకు కాక మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళు ఎంతమందికి ఎంత కేపబిలిటీస్ ఉన్నాయి అది కూడా ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్స్ ఉన్నారు, ఎక్కువ మంది అడ్వకేట్స్ కూడా ట్రై చేస్తున్నారు. ఒక అడ్వకేట్కి లా గురించి వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ యాజ్ వెల్. సో లా చదివిన వాడికి ఒక ప్రాబిలిటీ ఉంటుంది. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మేబీ వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉపయోగించి మేబీ దే కెన్ హెల్ప్ అవుట్ టు బ్రింగ్ సమ్ మోర్ చేంజ్ ఇన్ ద సొసైటీ. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. టీడీపీలో ఒకప్పుడు నేను నా చిన్నప్పుడు తణుకు కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు చైర్పర్సన్గా ముళ్ళపూడి రేణుక గారి ద్వారా, ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఫర్ టీడీపీ, బట్ వీడు వర్క్ గురించి చెప్తాను. సో ఆవిడ ఉన్నప్పుడు తణుకుని చాలా నీట్గా క్లీన్గా ఉంచేవారు. సో ఆ క్లీన్లీనెస్ వల్ల తణుకు గట్ అ గుడ్ నేమ్, సో విచ్ ఆబ్వియస్లీ గేవ్ సమ్ గుడ్ హోప్. ఇంకా మంచి ప్రాస్పెక్ట్స్ వచ్చాయి. సో తణుకుకి మంచి పేరు వచ్చింది. సో నా తణుకు బికేమ్ అ గుడ్ టౌన్. సో క్లీన్లీనెస్ ఆల్సో హెల్ప్స్ అ లాట్. సో దాన్ని మెయింటైన్ చేయడం అవ్వచ్చు. ఆవిడ ఉన్నంతకాలం రోడ్స్ చాలా బాగుండేవి, చాలా క్లీన్గా ఉండేవి. సో అది ఇప్పుడు లేదా అంటే ఐ థింక్ కొన్ని రోడ్స్ చూస్తే కొంచెం బాధ కలుగుతుంది. ఆవిడ రోడ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సో ఇలాగా చైర్పర్సన్ ఎవరికొన్న పరిధిలో వాళ్ళు ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేసేది. బహుశా లీడర్స్ని ఎన్నుకునేటప్పుడు కూడా మనం ఆలోచించుకోవాల్సింది కూడా ఇదే. సమ్టైమ్స్ మనం లీడర్స్ని ఎన్నుకున్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఛాలెంజ్. సో ఎలా ఉంటుందంటే, సింపుల్గా అంతా తీసుకెళ్ళి మెజారిటీ ఇచ్చామనుకోండి, దే విల్ ఫీల్ లైక్ వీ హ్యావ్ ద మెజారిటీ, వీ కెన్ డూ వాట్ ఎవర్ వాంట్, అదే మనం ఏదైనా చేసేయచ్చు ఆ టైప్లో ఉంటుంది, యాటిట్యూడ్ వస్తుంది. అదే వాళ్ళని బ్యాలెన్సింగ్గా పెట్టామనుకోండి, అంటే అందరినీ తీసుకొచ్చి ఒకే చోట కూర్చోబెట్టే కంటే కొంచెం బ్యాలెన్సింగ్గా పెడితే దే విల్ హ్యావ్ సమ్ ఫియర్. ఓకే, గవర్నమెంట్ని మనం చాలా జాగ్రత్తగా నడపాలన్న భయం ఉంటుంది. భయం లేకపోతే ఏమవుతుందంటే, చూడండి ఇప్పుడు నిమిషాల్లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోతున్నాయి, అలా తయారవుతుంది. చర్చ ఉండదు, ఏముండదు. సో ఆ బిల్లు సదరు ప్రజలకి అవసరమైన టైంలో ఎఫెక్ట్ అవుతున్నప్పుడు తప్ప మామూలుగా తెలియదు. అలాంటిది ఒక బిల్లు ఉంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చినాయి అనే విషయం ప్రజలకు తెలియదు. సో ప్రజలకి ఎప్పుడైతే తెలియదో దే విల్ బీ అన్ఎడ్యుకేటెడ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఇస్ డూయింగ్. సో అన్నీ లెక్కలోకి వస్తాయి. ఐ థింక్ టుడే చాలా ఎక్కువ మాట్లాడేశాను. విల్ కంటిన్యూ టుమారో. That's all for now, and see you again with a new video. Thank you very much.